నమస్తే. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత ఐపీఎస్ అధికారుల్లో ఒక రకమైనటువంటి టెన్షన్ మొదలైందట. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది పోలీస్ వర్గాల్లో అని మనం ఒప్పుకొని తీరాలి. ఏదైతే 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాశారని కొంతమంది ఐపీఎస్ అధికారులపై తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, చోటు చేసుకుంటున్నటువంటి సమీకరణాలు కాస్త భిన్నంగానే ఉన్నాయని చెప్పాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. ఎందుకనంటే అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా కొంతమంది ఐపీఎస్ అధికారులు ప్రవర్తించారు, వ్యవహరించారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మారింది. ఎందుకనంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ, ఇష్యూస్ కానీ కూటమి నేతలను ఇబ్బందులకు గురి చేసే విధంగా వారిపై అక్రమ కేసులు బనాయించారు అని చెప్పి ఐపీఎస్ అధికారులపై తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే పాలకులు చెప్పినట్లు ఐపీఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఇతర ఉన్నతాధికారులు పనిచేయాలి, ఫాలో కావాల్సిందే. ఇటువంటి క్రమంలో ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 5 సీనియర్ ఐపీఎస్లపై వేటు పడింది. మామూలు విషయం కాదు ఇది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. ఆరోపణలు ఎదుర్కోవటం వేరు, విమర్శలు రావటం వేరు, విచారణ ఎదుర్కోవటం అదొక పద్ధతి. కానీ ఇక్కడ నేరానికి పాల్పడ్డారు, అలాగే తప్పు చేశారు అని రుజువు అయిన తర్వాత ఏదైతే వారిపై ఇచ్చినటువంటి ఒక నివేదిక ఉందో, ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయటం, ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని సస్పెండ్ చేయటం అనేది ఇప్పుడు అధికార వర్గాల్లో కలకలం కలిగించేటువంటి అంశంగా మారింది. కూటమి ఏర్పాటైన తర్వాత ప్రభుత్వంలో చాలా ముఖ్యమైనటువంటి అధికారులపై వేటు పడింది. ముందుగా పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, ఈ 3 ముంబై నటికి సంబంధించి వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు, సస్పెండ్ అయ్యారు. వారి అరెస్ట్ను కూడా తప్పించుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి 3 అధికారులు ఒక కేసులో సస్పెండ్ అవ్వటం చాలా ఆలోచించదగ్గ విషయం. ఎందుకనంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించారు, పాలకులతో కుమ్మక్కై వారి యొక్క వ్యవహార శైలి ఉంది అనేది తెర మీదకి వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ముంబై నటి జత్వానీపై వేధింపుల కేసులో ఆమెను ముంబై నుంచి తీసుకొచ్చి విజయవాడలో నిర్బంధించడమే కాకుండా మానసికంగా, శారీరకంగా హింసించారు అని చెప్పి ఆమె ఫిర్యాదు ఇవ్వటం, దాని తర్వాత కూటమి ప్రభుత్వం ఒక రకమైనటువంటి విచారణ కమిటీని వేయటం, తర్వాత అది వాస్తవమని తేలింది, సస్పెండ్ అయ్యారు 3. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, ఈ 3 కూడా చాలా కీలకమైనటువంటి అధికారులుగా గత ప్రభుత్వంలో పనిచేశారు. వైసీపీ నాయకులు ఆ 3కి కూడా ఎంతో ప్రయారిటీ ఇచ్చినటువంటి సందర్భం. కానీ లాస్ట్కి ఏమైంది? అలాగే ఆ పరిణామం జరిగిన తర్వాత తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సంజయ్, మరొక ఐపీఎస్ అధికారి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పి అభియోగాలు రావటం, ఆరోపణలు రావటం, దానికి సంబంధించి విచారణ అనంతరం ఆయనపై వేటు వేశారు. ఇప్పుడు తాజాగా పివి సునీల్ కుమార్, ఆయనకు సంబంధించి అంటే అనుమతి లేకుండా విదేశ టూర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల సహాయ సహకారాలతో ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు అనేది ఆరోపణతో ఆయన సస్పెండ్ అయ్యారు. అంటే గత ప్రభుత్వంలో వారికి అనుకూలంగా పనిచేసినటువంటి అధికారులు ఇప్పుడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనేది ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు అలా, ఇప్పుడు ఇలా. అంటే ఒక రకంగా వారు అప్పుడు విజయం సాధించారు, కానీ ఇప్పుడు ఏమైంది అంటే పాలకులు చెప్పినట్లు వింటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఈ ఒక డైరెక్ట్ ఎగ్జాంపుల్స్గా మనం చూడాలి. ప్రతి రాష్ట్రంలో ఇటువంటి వ్యవస్థలు ఉంటాయి, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రకమైనటువంటి పాలిటిక్స్ ఎక్కువ. అంటే ఇక్కడ ఐపీఎస్ అధికారులనో లేకపోతే ఐఏఎస్ అధికారులనో ఉన్నతాధికారులను తప్పుపట్టడం మా ఉద్దేశం కాదు.
ఎందుకనంటే అధికారంలో ఉన్నటువంటి ఆ పాలకులు కానీ పెద్దలు కానీ చెప్పినట్లు వినాల్సిందే. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అది. ఎందుకనంటే వారు చెప్పినట్లు వినకపోతే అధికారి ఆ ప్లేస్లో ఉండడు, తెల్లారేసరికి సస్పెండో లేకపోతే బదిలీయో. అంటే నలిగిపోతున్నారనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ వారి పని ఒత్తిడి కానీ వారిపై వస్తున్నటువంటి పర్సనల్ ఏవైతే ఎలిగేషన్స్ ఉంటాయో దానికి సంబంధించి కూడా నలిగిపోతుంటారు. ఇటువంటి క్రమంలో అంటే కొంతమంది వాటిని పట్టించుకోరు. ఎక్కడైతే ఏంటి, నాకైతే ఉద్యోగం పోదు, నేను ఖచ్చితంగా ఉంటా, నికార్సుగా ఉంటా, నా పద్ధతి ఏదో నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతా. ఏదైతే కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు ఉంటాయో, ఐఏఎస్ అంటే ఐపీఎస్లు అంటే యూపీఎస్సీ నామ్స్ ఉంటాయి కొన్ని, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నియమ నిబంధనలు పెడుతుంది. ఇప్పుడు పివి సునీల్ కుమార్ సస్పెండ్ అవ్వడానికి కూడా కారణం ఏంటి, ఆ ఏవైతే కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని ఉల్లంఘించారు అనేదే ప్రధానమైనటువంటి కారణంగా ఆ సస్పెన్షన్ ఆర్డర్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో వైలేషన్ అని చెప్పి. మరి ఇలాంటి సందర్భంలో అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఐపీఎస్లను అడ్డు పెట్టుకొని అరాచకాలకు పాల్పడ్డారు అని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు ఇప్పటికే దాదాపుగా 10ల సంఖ్యలో ఐపీఎస్ అధికారుల్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసి పెట్టారు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు. వారిపై విచారణ జరుగుతుంది అంతర్గతంగా. కూటమి ఏర్పాటైన తర్వాత ఎంతమంది సీనియర్ అధికారులు బదిలీ, కొంతమందికి అయితే ఈ రోజు వరకు కూడా పోస్టింగ్ ఇవ్వాల, వీఆర్లోనే ఉంచారు. అంటే ఎవరైతే గత పాలకుల కనుసనల్లో పనిచేశారో, వారు చెప్పు చేతల్లో ఉన్నారో, ఒక రకంగా చెప్పాలంటే కీలుబొమ్మలుగా మారిపోయారు, వారిపై వేటు వేయాలి తప్పదు. ఎందుకంటే ఈ యొక్క పాలనాపరమైనటువంటి అంశాలు కానీ ప్రజలకు అందించే పరిపాలన ఏదైతే ఉందో అది మనం నిష్పక్షపాతంగా చేయాలి, ఇవ్వాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వంపై కూడా తప్పు పట్టడానికి లేదు, అలా అని చెప్పి ఐపీఎస్ వ్యవస్థని తప్పు పట్టడానికి కూడా లేదు. మరి అందరూ ఉన్నారు, ఎంతోమంది 100ల సంఖ్యలో ఐపీఎస్ అధికారులు ఉన్నారు. మరి అందరూ అలా ఉన్నారా? లేరుగా. కొంతమంది మాత్రం తప్పని పరిస్థితుల్లో పాలకులు చెప్పినట్లు వినాలి, చెయ్యాలి. చివరకు బలయ్యేది ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నతాధికారులే ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించి. మొత్తానికైతే ఇప్పటికి ఇప్పటికి 5గురు చాలా కీలకమైనటువంటి అధికారులు వీరు. ఇంకా ఐపీఎస్లు కాకుండా చాలామంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది అయితే ఇంకా జైల్లో ఉన్నారు, కొంతమంది విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, అలాగే విశాల్ గున్ని, సంజయ్, తాజాగా పివి సునీల్ కుమార్, ఇంకా కొంతమంది విచారణకు రమ్మని చెప్పి నోటీసులు అందుకున్నారు. సునీల్ కుమార్ నాయక్ కస్టోడియల్ టార్చర్ కేసులో రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఆల్రెడీ ఒక అధికారి విజయపాల్ అతను అరెస్టు. ఈ రకరకాలుగా పోలీసు వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ ఇన్వాల్వ్ అయిపోయి వారికి ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్షన్స్ వల్లే ఇది భ్రష్టు పడుతుంది అనేది కూడా పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతుంది. పాపం అమాయకులైన అధికారులు కూడా బలైపోతున్నారు అనేది ఇక్కడ వాస్తవంగా మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే పాలకులు చెప్పినట్లు వినాలి, చేయాలి, లేదంటే రకరకాల వేధింపులు ఒత్తిళ్ళు ఉంటాయి. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ క్రమంలోనే ఇదిగో ఇలా ఆరోపణలు ఎదుర్కోవడం, దానికి సంబంధించి వారు కెరీర్లోనే అంటే సర్వీస్ రికార్డులో ఒక మాయైన మచ్చ. సస్పెండ్ అయ్యారంటే ఒక అధికారి వారి యొక్క సర్వీస్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ రికార్డులో దానికి సంబంధించి క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు, ఫలానా తేదీన ఫలానా కారణంతో సస్పెండ్ అయ్యారు అని చెప్పి. అది వారికి చాలా బ్యాడ్ మార్క్. సో ఇలాంటి సందర్భంలో ఒక చర్చ జరుగుతుంది. ఐపీఎస్లో ఐఏఎస్లు అంతా ప్రభుత్వం దగ్గర మనం కూర్చొని మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఈ రాజకీయ వేధింపులు, రాజకీయ ఒత్తిళ్లను మనం తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ 5గురే, ఇంకెంతమంది ఉన్నారు, ఇంకా మరి కొంతమంది ఇంకొక 5గురు 6గురు త్వరలోనే సస్పెండ్ అవుతారని చెప్పి ఒక కూటమి ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. అధికారులు ఎవరు ఏంటనేది క్షణక్షణం భయం కింద ఉన్నట్లుంది పరిస్థితి. మొత్తానికైతే ఈ 5గురు సస్పెన్షన్ వెనుక రాజకీయ కుట్రే ఖచ్చితంగా ఉంది. అలాగే వీరు చేసుకున్నటువంటి మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే పాలకులు చెప్తే వినాలా, అలా అనుకుంటే అందరికీ ఇదే పరిస్థితి వస్తుంది. ఇక జిల్లాలకు వెళ్తే కనుక జిల్లా ఎస్పీలు కానీ జిల్లా కలెక్టర్లు కానీ ఇంకా అక్కడ స్థానికంగా మరి ఎక్కువగా ఉంటుంది టార్చర్ అనేది. మరి వారు అలా చేయట్లేదుగా. సో మొత్తానికైతే ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా ఏపీ పాలిటిక్స్లో నడుస్తుంది. మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అక్కడంటే ఐపీఎస్లు ఇప్పటివరకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కోలే. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామంగా దేశ రాజకీయాల్లోనే ప్రకంపనలు కలిగించినటువంటి అంశం. ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థనే ఆయన సొంతంగా మార్చుకున్నటువంటి పరిస్థితి. అంటే పోలీసులు కూడా ఆలోచించాలి,
అనేది పెద్దలు చెప్తున్నటువంటి మాట. సరే, వీళ్ళకేమైంది? వాళ్ళ నాయకులు చెప్తారు. ఒక అధికారిగా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, పోలీసు వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారు ఏం చేయాలి? అటు చూసాం మనం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థనే నిర్వీర్యం చేసేసారు. ఒక రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి సమాచారాన్ని అంతా ధ్వంసం చేసినటువంటి గనులు ప్రణీత్ రావు కానీ, రాధాకృష్ణరావు కానీ, ఇంక ఇలా సో అండ్ సో. కానీ చేయించిన వారు బాగానే ఉన్నారు, చేసిన వారు విదేశాల్లో తలదాచుకున్నారు. చేయించిన వాళ్ళేమో కేసీఆర్ అండ్ బ్యాచ్. అలా అంటే అధికారులు పాలకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారు అనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా కలిసి తాము ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ రకమైనటువంటివి వాటి గురించి చర్చించాలనే ఆలోచనతో ముఖ్యంగా ఐపీఎస్లో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తాన్ని చూడాలి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.